ఈ 2 నెలలకి ఇంటికాడ నువ్వు ఏ జాబ్ చేస్తున్నావు, ఏ పని పోయి మిగలబెడుతున్నావు, ఏ జాబ్ చేసి ఏ గవర్నమెంట్ పని ఉద్యోగం చేసి ఇక్కడ 2 నెలలకి 80,000 డబ్బులు సంపాదిస్తున్నారు. అంటే ఇక్కడికి వచ్చి తీసుకోవడం అని కాదు, అంటే రా అని చెప్పి నేను ఎంకరేజ్ చేయలే. అందరికీ నమస్కారం. నా పేరు హరినాథ్. నేను కోవిట్లో ఉంటాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన. నా ఛానల్ ఏమొచ్చేసి SVKD వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద రెడ్ కలర్లో ఉంటుంది. అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా లైక్ చేయటం వల్ల ఈ వీడియో కాస్త 10 మందికి షేర్ అవుతుంది. ఈరోజు మ్యాటర్లోకి వస్తే, ఈరోజు టాపిక్ వచ్చేసి దినార్ రేటు. అసలు ప్రపంచ దేశంలో కల్లా చాలా ఖరీదైన విలువ కరెన్సీ ఏదైనా ఉందంటే అది కువైట్ కరెన్సీ మాత్రమే. దినార్ అంటే డాలరు 78, 80 ఇలా 100 బిలోనే ఉంటుంది. కానీ కువైట్ కరెన్సీ మాత్రం నేను కొత్తగా వచ్చినప్పుడు 220 రూపాయలు ఎంతో ఉండింది ఒక దినార్ రేటు. అంటే నేను కువైట్కి వచ్చినప్పుడు 210, 220 అలా రన్ అవుతాడు అనమాట. ఇప్పుడు ఒక్క దినార్ రేటు వచ్చేసి ఒక్క దినారు 300 రూపాయలు పై మాటే. ఇప్పుడు ఈరోజు చూడండి, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, 303, 305 ఇలా రన్ అవుతుంది. మొన్న అయితే 309 రూపాయలు కూడా ఒకసారి వచ్చేసింది. ఎప్పుడు యుద్ధం మిడిల్లో, యుద్ధం జరిగి ఒక 10-15 రోజుల్లో యుద్ధం మిడిల్లో 307 రూపాయలు, 9 రూపాయల దగ్గర ఉండింది. ఇప్పుడు కొంచెం డౌన్ అయిందనమాట. 303 రూపాయలు ఎంతో ఉంది, అది చూసాను నేను. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ కువైట్ కరెన్సీ అనమాట ఒక్క దినారు. ఈ ఒక్క దినార్ రేటు, ఈ కాగితం విలువ 300 రూపాయలు అనమాట. ఇక్కడ కద్దాములు కానీ డ్రైవర్లు కానీ ఎక్కువగా 120, 130 అలా సంపాదిస్తుంటారు. కొంతమంది 200 జీతం కూడా తీసుకుంటూ ఉంటారు. కంపెనీల్లో ఉన్న వాళ్ళకైతే 400, 500 కూడా జీతం వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే నా చేతిలో ఉంది ఒక దినారు, చూసుకోవచ్చు మీరు. ఇది మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ తెలిసే ఉంటుంది, కానీ ఇండియాలో ఉన్న వాళ్ళకి, ఇతర కంట్రీస్లో ఉన్న వాళ్ళకి తెలియదు అనమాట. ఇలా ఉంటుంది దినారు, ఓకేనా. దీని విలువ, ఈ ఒక కాగితం విలువ 300 రూపాయలు అనమాట. ఇంటికాడ ఇండియాలో ఈ ఒక కాగితం విలువ ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఒక్కరోజు కూలి, ఒక వ్యక్తి పనికి పోతే మధ్యాహ్నం దాకా ఈ కాగితం ఇస్తే 300 రూపాయలు అనమాట. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకులే, నా జ్ఞాపకాలు మీకు చెప్పుకోకూడదు. చూద్దాం, మ్యాటర్ లేకొద్దాం. ఇప్పుడు వచ్చేసి ఈ 300 రూపాయలు ఇలా పెరిగింది కదా, మన ఇంటికాడ రేట్లు కూడా అలాగే పెరిగిపోతున్నాయి. అంటే అది వేరే విషయం అనుకోండి. అంటే ఇక్కడ ఎన్నో కష్టాలు పడి, ఎంతో కష్టపడి, నిద్ర, తిండి, ఆలోచనలు, జ్ఞాపకాలతో మిగిలి ఇక్కడ మనం ఒక్క దినార్ సంపాదించాలంటే చాలా ఈజీగా సంపాదిస్తున్నాం. అది ఇంటికాడ ఇదే 300 సంపాదించాలంటే మధ్య దాకా కష్టపడాలి. అలాగే కొంతమంది 50 రూపాయలు పని చేసుకుని కష్టం చేసి సంపాదించుకోవడం కష్టంగా ఉంటుంది కొంతమంది. అదేవిధంగా కువైట్కి వస్తే ఒక్క దినారు ఈజీగా సంపాదించుకోవచ్చు శాలరీ మీద. కానీ ఇక్కడికి ఇండియాకి తేడా ఏంటంటే, ఇక్కడ ఒక్కసారిగా శాలరీ తీసేసుకుంటాము, మన కళ్ళకు కనిపిస్తుంది, ఏదో ఒక గిఫ్ట్ లాగా మనకు కనిపిస్తుంది అనమాట. ఇంటికాడ 20,000 శాలరీ ఉన్నా, 15,000 శాలరీ ఉన్నా, 40,000 శాలరీ ఉన్నా కానీ కనిపించదు అనమాట. ఇక్కడైతే మనం ఎందుకు ఈ రెండు డిఫరెంట్ చెప్తా ఇప్పుడే. ఇంటికాడ మనం అలాగా శాలరీ తీసుకొని ఏదో ఒక సమస్యలు, అంటే ఒకదాని పోతే ఒకటి ఇంకొకటి వస్తూనే ఉంటాయి. అలాగా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు అయిపోతాము. మన జోబులోకి వచ్చేది 2,000, 3,000 మంత్ ఎండింగ్కి కనిపించదు. అలాగే దాచుకుందామా అంటే దాచుకోలేము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా మనం తీసేసుకుంటాం. అంటే ఇంటికాడ కూడా జాబ్ చేసే వాళ్ళు ఒకసారిగా తీసుకుంటారు కదా, కానీ అది కనిపించుతుంది, అది ఎక్కువ ఖర్చులు ఉంటాయి. కానీ ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, మనం ఒక్కసారిగా తీసుకోవటం వల్ల పెద్ద అమౌంట్ ఇప్పుడు 130, 150 ఇలా జీతాలు ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఇప్పుడు 40,000, 35,000 నుంచి 40,000 రూపాయలు ఇంట్లో ఉన్న వాళ్ళు సంపాదిస్తారనమాట. అలా 2 నెలలు కళ్ళు మూసుకుంటే
నెల ఎన్ని రోజులకు వస్తుంది. ఇంటికాడైతే మనకు పొద్దు బాలేదు అని చెప్పి కొట్టుకుంటూ ఉంటాం అనమాట, తలకాయ బట్టేసుకుంటాం. ఇక్కడికి వస్తే కళ్ళు మూసి తెరిచేలోపు నెల అయిపోతుంది. అంటే ఒకరోజు చేసినా చేయకుండా కానీ నెల అయితే త్వరగా అయిపోతుంది. అది ఇంటికాడ జరగదు. ఎందుకంటే మనం టయానికి లేస్తాము, తిరుగుతూ ఉంటాం, అట్ట పోతూ ఉంటాం, ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉంటాం, అక్కడికి కూర్చుంటాం, ఇక్కడ కూర్చుంటాం. అందువల్ల అది ముఖ్యంగా ఖాళీగా ఉండటం వల్ల టైం గడవదు అనమాట, పొద్దుపోదు. ఇక్కడైతే డ్యూటీలు చేసుకుంటూ ఉంటాం, ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటాం, టిక్టాక్ చేసుకుంటూ ఉంటాం, ఇంకా ఇతర యాక్టివిటీస్, ఫ్రెండ్స్, ఇలా చాలామంది మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు దాంట్లో మనం ఇంటికాడ పొద్దున్నే 6 గంటలకు 5 గంటలకు లేస్తాం. కానీ ఇక్కడ మధ్యాహ్నంకు 9కి 10కి సగం డే అయిపోతుంది అనమాట. ఇంక ఉండేది సగం డే. అంటే ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంక మనకు పనుకునేందనక కనిపించదు రోజు. త్వరగా అయిపోతుంది టైం. అందువల్ల మనకు కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోతుంది అనమాట నెల. అదో మొన్న తీసుకున్నట్టే ఉంటుంది, కానీ ఇప్పుడు తీసుకుంటూ ఉంటాం అనమాట జీతం. ఇలా తీసుకున్నప్పుడు 2 నెలల జీతం తీసుకున్నాడు పెట్టేసినామంటే దాదాపు 80,000. ఒకవేళ ఖర్చులు పోయినా కానీ 60,000-70,000 ఈజీగా సంపాదించుకోవచ్చు 2 నెలలకి. ఈ 2 నెలలకి ఇంటికాడ నువ్వు ఏ జాబ్ చేస్తున్నావు, ఏ పని పోయి మిగలబెడుతున్నావు, ఏ జాబ్ చేసి, ఏ గవర్నమెంట్ ఉద్యోగం చేసి ఇక్కడ 2 నెలలకి 80,000 డబ్బులు సంపాదిస్తున్నారు. అంటే ఇక్కడికి వచ్చి తీసుకోవడం అని కాదు, అంటే రా అని చెప్పి నేను ఎంకరేజ్ చేయలే. ప్రస్తుతానికి ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ చెప్తున్నా. ఎక్కడ ఎప్పుడు సంపాదిస్తాం మనం? ఒకళ్ళు సంపాదించినా కానీ వెంటనే ఖర్చు. మనం ఇంటికాడ ఉంటే మన 500 జోబులో ఉండిందంటే దీన్ని ఎలా ఖర్చు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటాం, అంతే కదా. సో ఇప్పుడు దినా రేటు 300 పైగానే ఉంది కాబట్టి కాస్త ఖర్చులు కూడా చూసి ఖర్చు పెట్టేసుకోండి. ఇక్కడ వృధా ఖర్చులు చేయొద్దని చెప్పి నేను 2-3 వీడియోలు చేస్తున్నా లాస్ట్లో చూడండి. కాబట్టి ఎలా ఈ ఖర్చులు ఎలా తగ్గించుకోవాలనేది కూడా చెప్పుండా వీడియో చేస్తుండా. టైం ఉంటే మీరు కూడా చూడండి, వీడియోలో ప్లేలిస్ట్లో పెట్టుకుంటా. దినా రేటు ఇలా ఉంది కాబట్టి ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఇక్కడ మనకు దినార్ రావట్లేదు. కష్టం కూడా అలాగే ఉంటుంది. సో దాన్ని బట్టి చూసి ఖర్చు పెట్టేసుకోండి, అంతే నేను చెప్పేది. ఎంతకన్నా ఎక్కువ చెప్తే ఓవర్ అయిపోతుంది. ఓకేనా? మీకు వీడియో నచ్చుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియో చూస్తే లైక్ చేయండి.